హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యాన్ని మనకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనము మన బంధువులకో మన స్నేహితులకో చిన్న చిన్న ఫంక్షన్లు ఎదురైనప్పుడు వాళ్లకు మనము గిఫ్ట్లు అయితే ఇవ్వాలనుకుంటాము. అలాంటప్పుడు ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి, ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వకూడదు, ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలేంటివి, కొన్ని విషయాలైతే తెలుసుకుందాము. మొదటిది, గడియారం, వాచీలు వంటి వాటిని బహుమతిగా ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే బంధంలో దూరం పెరిగిపోతుందని నమ్ముతారు. అందుకని వారికి మనకి మధ్య బంధం విరిగిపోకుండా, దూరం పెరగకుండా ఉండాలంటే ఇలాంటి వాటిని ఇవ్వకపోవడమే మంచిది. మరొకటి, ఖాళీ పర్సు. మనం ఫ్రెండ్స్కో బంధువులకో హ్యాండ్ బ్యాగ్స్ను, వాలెట్ వంటివి ఎవరికి ఇవ్వకూడదు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరొకటి, కత్తి వంటి పదునైన వస్తువులను ఇతరులకు బహుమతులుగా ఇవ్వడం మంచిది కాదు. అలా చేస్తే బంధం బీటలు వారే ప్రమాదం ఉంటుందట. మరొకటి, నలుపు రంగు దుస్తులు. ఈ నలుపు రంగు నెగిటివ్ ఎమోషన్స్ని ఆకర్షిస్తుంది. ఎవరికైనా బహుమతిగా ఇచ్చేటప్పుడు నల్లటి దుస్తులను ఇవ్వొద్దని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరొకటి, పర్ఫ్యూమ్. తీవ్రమైన సువాసన కలిగిన పర్ఫ్యూమ్స్ అయితే బహుమతిగా ఇవ్వాలని మన అందరికీ అనిపిస్తుంది. ఇస్తే నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి బహుమతిగా ఇవ్వొద్దు. మరొకటి, గాజుతో చేసిన షో పీసులు ఇవ్వడం మంచిది కాదట. ఇలాంటి గాజు పాత్రలనైతే ఇవ్వకండి. దీనివల్ల అశుభ ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరొకటి, నెగిటివ్ కొటేషన్స్. నెగిటివ్ కొటేషన్స్ ఉన్నటువంటి బుక్స్ అయినా, షో పీసులు, వస్తువులు, ఫోటో ఫ్రేమ్ లాంటి వాటిని ఇవ్వడం మంచిది కాదు. దానివల్ల నెగిటివిటీ పెంచినట్లు అవుతుంది. మరొకటి, ఒంటరితనం సూచనలు. ఒంటరితనాన్ని సూచించే ఫోటో ఫ్రేమ్ లాంటి వాటిని ఇతరులకు బహుమతిగా ఇవ్వొద్దు. అలా ఇచ్చినట్లయితే ప్రతికూల శక్తిని పెంచుతాయి. మరొకటి, ఆర్టిఫిషియల్ పువ్వులు. ఆర్టిఫిషియల్ పువ్వులను కూడా ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇవి నకిలీవి కాబట్టి అశుభ ఫలితాలు కలుగుతాయి. తాజా పూలను బహుమతిగా ఇవ్వడం మంచిది. మరి మీరు కూడా వీడియోలో చెప్పినట్లుగా చేస్తారుగా ఫ్రెండ్స్. మనము వారి మంచిని కోరేవారమే కాబట్టి ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వకుండా ఉండడమే మంచిదని తెలుసుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.